అవని పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? పెళ్లి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అవ్వా ఏం చేస్తావు నువ్వు? మీ అక్క ఏం చెప్తే అదే చెప్తాను. పిల్లగాడు ఏం పని చేస్తాడు? పిల్లగాడ ఇంత ఎత్తు చేసి ఉందబ్బా, అదే పని చేస్తాడు. అయ్యో పిల్లగాడికి ఉద్యోగం లేదా? ఎందుకు లేదు, ఉన్నది ఉద్యోగం. ఏ ఉద్యోగం చేస్తాడు మరి? కార్పొరేట్ కంపెనీలా పని చేస్తాడు. కార్పొరేట్ ఏ పాట వస్తాయో మరి నెలకు ఏ పాట వస్తాయి? ఎంత అయినా నెలకు 70,000 వస్తాయి. అయ్యో అట్లా అంటే ఏ పాట అంటావు? 70,000 మామూలు ముచ్చట్ల. ఇప్పుడు భూమి ఏ పాట ఉన్నదా మరి? భూమి ఏ పాటి ఒక 10 ఎకరాలు ఉన్నది. అబ్బా నాన్న ఈ పిల్లగాడు నచ్చింది నాకు. నేనా ఏం పని చేసి? బోలు బొక్కలు వాళ్ళు తోముతారు. పని మనిషి. అన్నం కూర వాళ్ళు వండుతారు. పని మనిషి. కాపురం వాళ్ళు చేస్తారు. మరి పని మనిషి. నిన్ను చేసుకునేందుకు నువ్వే కాపురం చేయకపోతే పని మనిషితో చేపించినాక నువ్వే. నా ఉద్దేశం అట్లా కాదు, నేనే పని మనిషిని అవుతా అంటున్నా. బా కానీ కట్నమే పడిపోతారు మరి మీరు. ఏ పాటి బిడ్డ మాకు ఉన్నంతరా పోతాం. ఒక 6 లక్షలు పోతాం, ఒక బండి పెడతాం. వేరు నా కొడుకు 15 ఎకరాల భూమి ఉన్నది. దాదాపు 1,50,00,000. నెలకు 70,000-80,000 జీతం వస్తుంది. పొలం పనులు అవన్నీ పోగా నెలకు దాదాపు 5-6 లక్షల ఇన్కమ్ చేస్తాడు మా వాడు. మరి 1 కోటి రూపాయలు పోతే నడుస్తుంది. అయ్యో బావా గట్లంటే ఏంది? మా తోడుగంతా వదిన నీకు బోనుతో మరొకపోయా నీ బిడ్డకు అన్నవాడు రాపాయ ఆయన కాపురం చేస్తా అంటే పిల్లగాడిని అడిగితే అన్నవాట పని మనిషి పెడతాను అన్నమాట. రేపు మరి కైకిల్లో రాకపోతే పిల్లగాడి ఇంటికాడ లేకపోతే ఉడు గడ్డి పోసుకోవాలి, బర్రెకు పెండ తీయాలి, అవన్నీ చేయాలి. మరి నీకు 60,000-70,000 జీతగాడు కావాలి, మళ్ళీ 10-15 ఎకరాల మనిషి కావాలంటే నీకు అబ్బా గట్ల దూరం చెల్లమ్మా. వాళ్ళు అడిగింది కరెక్టే కానయ్యా. మరి నీకే 10-15 ఎకరాల భూస్వామి కావాలి, 70,000-80,000 జీతగాడు కావాలి, నువ్వు ఇంటికాడ వచ్చి కూకొని తింటా అంటే నీ బిడ్డ 2-3 ఏళ్ళు మా ఎంత ఆవిడతోటి అప్పులు చేసుకున్నది తింటే ఎట్లా చెప్పు? ఈ రోజులలో ప్రతి ఒక్కళ్ళు చదువు అనుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఏం పనులు నేర్చుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం అనుకుంటా పెళ్ళిళ్ళు అయితే లేవు. మరి మనోళ్ళు మీరే గట్లా కన్న తల్లి ఆలోచిస్తే వీళ్ళు గట్టి ఆలోచిస్తారు కదా.